అరుణాచలగిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? పౌర్ణమి రోజునే దానికి విశిష్టత ఎక్కువగా ఉంటుందా? అందుకు గల కారణాలేంటి మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీకు ఎవరైతే ఇలాంటి కంటెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ అరుణాచల లింగం అగ్నిభూతానికి సంబంధించింది అని చెప్తుంటారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. మనం చేసిన రుణ పాపాలను తొలగించినది అని అర్థం అని పండితులు చెప్తారు. అదే తమిళంలో అయితే తిరువనమలై అంటారు. శివభక్తులు తిరువనమలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. అంటే తిరు అంటే స్త్రీ, అరుణమలై అంటే పెద్ద కొండ అని అర్థం. అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువనమలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుని గిరి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చాలా మంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా మంది విశ్వాసం. గిరి ప్రదక్షిణ మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్మకం.